ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: రైతుల ఆదాయాన్ని పెంచడానికి మంత్రిమండలి సమావేశంలో 7 కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటురోగాలు వ్యాపించకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వరద బాధితులకు తక్షణ సహాయం కింద కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అల్పపీడన ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు: రైతుల ఆదాయాన్ని పెంచడానికి మంత్రిమండలి సమావేశంలో 7 కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు మంత్రి పాతికేయులకు వివరించారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం మొత్తం 13,926 కోట్ల రూపాయలతో చేపట్టే 7 పథకాలను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. వ్యవసాయంలో నూతన సాంకేతికత వినియోగం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరహాలో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి వివరిస్తూ, डिजिटल एग्रीकल्चर मिशन बेसिकली जो डीपीआई का स्ट्रक्चर है, डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर का स्ट्रक्चर है, उसी आधार पे एग्रीकल्चर के लिए का डेवलपमेंट किया जा रहा है. कुछ अच्छे पायलट प्रोजेक्ट्स हुए हैं, बहुत अच्छी सक्सेस मिली है. उसके आधार पे आज डिजिटल एग्रीकल्चर मिशन 2,817 करोड़ रुपीस की टोटल इन्वेस्टमेंट से ये बनेगा. इसमें 2 फाउंडेशनल पिलर्स रहेंगे. एक रहेगा एग्री स्टैक, दूसरा रहेगा कृषि डिसीजन सपोर्ट सिस्टम. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటురోగాలు వ్యాపించకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నిన్న రాత్రి విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ బుడమేరు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సహాయక చర్యల కోసం 32 డివిజన్లకు 32 మంది ఐఏఎస్ అధికారులను నియమించామన్నారు. పడవలు, హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా వరద బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఇప్పటి నుంచే శానిటేషన్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నిన్న ఈరోజు ఈ నీళ్లలో ఒకరిద్దరు చనిపోయింటే అవన్నీ కూడా అకౌంట్ ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా శ్రద్ధ పెడతాం. ఇవన్నీ చేస్తూనే శానిటేషన్ కంప్లీట్ చేసి వాళ్లకు పునరావాసం చేయడానికి మళ్ళా ఏం చేయాలనో అవి కూడా ఫైనలైజ్ చేస్తాం. మళ్లీ ఒక భరోసా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి కదలబోతున్నాం. అంతకుముందు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గేట్ల మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. విజయవాడలో వరద బాధితులకు సాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వరద బాధితులు సహాయం కోసం 0866 2424 172, 0866 2575 833, 1800 425 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. విజయవాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిన్న మంత్రి మాట్లాడుతూ వరద ఉధృతి తట్టుకునే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. ముంపు బాధితులకు ఆహార సరఫరా, సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని మంత్రి వివరించారు. తెలంగాణలో వరద బాధితులకు తక్షణ సహాయం కింద కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిన్న సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్ట వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. బాధితులకు సత్వర సహాయం కోసం జిల్లా కలెక్టర్ల వద్ద 5 కోట్ల రూపాయల అత్యవసర నిధి అందుబాటులో ఉంచామన్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని, భోజనం అందించాలని వరద ప్రభావిత జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను పెంచి మహిళా వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో భద్రతకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలపై నిన్న హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాన ఆసుపత్రుల్లో షీ టీంలతో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహించేలా నిబంధనలు రూపొందించాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన పోలీస్ అవుట్పోస్టులను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదల కారణంగా 481 రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. మరో 152 రైళ్లు దారి మళ్లించామని, 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు పేర్కొంది. కాజీపేట డోర్నకల్, విజయవాడ డోర్నకల్, విజయవాడ గుంటూరు, డోర్నకల్ కాజీపేట, సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్ షాలిమర్ రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది. ధ్వంసమైన రైల్వే ట్రాకులకు వేగంగా మరమ్మతులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. దాదాపు 500 మంది రైల్వే సిబ్బంది, కార్మికులు మరమ్మతుల పనుల్లో పాల్గొంటున్నారని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్, విజయవాడ రహదారిలో నిలిచిపోయిన వాహనాల రాకపోకలను అధికారులు పునరుద్దరించారు. దాదాపు 30 గంటల తర్వాత జాతీయ రహదారి NH-65పై వాహనాల రాకపోకలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కొత్త వంతెన మీదుగా రాకపోకలు కొనసాగుతున్నాయి. అలాగే ఐతవరం వద్ద తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా వాహనాలను అనుమతిస్తున్నారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను పునరుద్దరించినట్టు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులు కలిచివేశాయని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిస్థితులను వివరించినట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మాట్లాడినట్లు ప్రధానమంత్రి తెలిపారని, సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయానికి చెరో 5 లక్షల రూపాయల చొప్పున విరాళాన్ని వెంకయ్యనాయుడు ప్రకటించారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తూర్పు విదర్భ, తెలంగాణ పరిసరాల్లో కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రాబోయే 5 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు ఖమ్మం జిల్లాలో పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల నడిచే బస్సులను రద్దు చేసినట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTC వెల్లడించింది. ఇప్పటివరకు 1400కు పైగా బస్సులు రద్దు చేసినట్టు తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ వెళ్లే రహదారులన్నీ జలమయం కావడంతో ఆయా మార్గాల్లో బస్సులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల ఆదాయాన్ని పెంచడానికి మంత్రిమండలి సమావేశంలో 7 కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటురోగాలు వ్యాపించకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వరద బాధితులకు తక్షణ సహాయం కింద కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అల్పపీడన ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.